పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తర్వాత బీజేపీలో జోష్ అయితే మరింతగా పెరిగిపోయింది. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలనే పునరావృతం చేయాలి అని ఆ పార్టీ లక్ష్యంగా అయితే పెట్టుకుంది. ఆ దిశగా ఇప్పటికే వ్యూహాలు సైతం సిద్ధం చేసుకుంటుంది బీజేపీ పార్టీ. క్షేత్రస్థాయిలో బలపడటం ద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి బాటలు వేసుకోవాలన్నదే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రత్యామ్నాయం బీజేపీనే అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలి అని బీజేపీ అయితే నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే ముందు నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాల్లో 2 విజయడంకా మోగించింది. ఎమ్మెల్సీ ఎన్నికల జోష్ ను నేతలు పార్టీ శ్రేణులు ఇలాగా కొనసాగిస్తే స్థానిక సంస్థల్లోనూ అధికార కాంగ్రెస్ ను ఢీ కొట్టగలమని బీజేపీ అయితే భావిస్తుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రతి అంశాన్ని అధికార పక్షంతో పోటీ పడి ప్రజల్లో పట్టు పెంచుకునేలా బీజేపీ వ్యూహాలను రచిస్తుంది. మూసీ ప్రక్షాళన ఇష్యూ కావచ్చు, గత బీఆర్ఎస్ పాలన అవినీతిపై చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు, 6 గ్యారెంటీల అమలుపై పోరాటాలు, రైతు సమస్యలపై ధర్నాలతో రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో తమ బలాన్ని పటిష్టం చేసుకుంటుంది బీజేపీ. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనను ప్రజలు తిరస్కరిస్తే రేవంత్ పాలనపై 14 నెలల్లోనే అంత వ్యతిరేకత వచ్చిందని కాషాయ నేతలు జనాల్లోకి చాలా అంటే చాలా బలంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఈ విషయాన్ని రుజువు చేయడానికి ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. అందులో 2 స్థానాల్లో విజయడంకా కూడా మోగించింది. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి ప్రచారం చేసిన కాంగ్రెస్ కు ఓటమితే తప్పలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ రాష్ట్రంలో రానున్న స్థానిక ఎన్నికలలో సత్తా చాటేందుకు ఈ విజయం బీజేపీకి పెద్ద అడ్వాంటేజ్ కానున్నట్లు కమలనాథులైతే భావిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని బీజేపీ నేతలు పెద్దల సభలో సంఖ్యాబలం పెంచుకొని నిరూపించారు. మరోవైపు బీఆర్ఎస్ ను కోలుకోకుండా చేసి ఆ గ్యాప్ లో బీజేపీ ఫిట్ అవ్వాలని చూస్తుంది. బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు అంతా కమలం వైపు టర్న్ అవ్వడానికి ఇదొక చక్కటి అవకాశంగా బీజేపీ అయితే భావిస్తుంది. బీఆర్ఎస్ చెబుతున్నట్లు పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాలు వచ్చినా అవి బీజేపీకే కలిసొచ్చే ఛాన్స్ ఉందనే చర్చే నడుస్తుంది. 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 2 కైవసం చేసుకొని కమలనాథులు సత్తా అయితే చాటారు. శాసన మండలిలో బలం పెంచుకోవడంతో పాటు బీజేపీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ రెట్టింపు ఓటింగ్ శాతం 8 ఎంపీ స్థానాల్లో బీజేపీ అయితే దక్కించుకుంది. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో కాషాయ పార్టీకి 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు, 2 రాజ్యసభ సభ్యులైతే ఉన్నారు. అలాగే 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎంపీలో 2 కేంద్ర మంత్రులుగా సేవలు కూడా అందిస్తున్నారు. రాష్ట్రంలో ఇంతకు ముందు ఈ తరహాలో అటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీలో బీజేపీకి సంఖ్యాబలమే లేదు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటితే నెక్స్ట్ స్టాప్ అసెంబ్లీ ఎన్నికలే అని అక్కడ విజయడంగా మోగించి అధికార పగ్గాలు చేపట్టాలి అని కాషాయ దండు భావిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా నిర్దేశించుకున్న వ్యూహాన్ని క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేసేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే బాధ్యతను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ భుజాలకెత్తుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో బీజేపీ అధిష్టానం తెలంగాణపై మరింత ఫోకస్ పెంచింది. ఈ మేరకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా పని చేసుకుంటూ పోవాలి అని బీజేపీ అగ్రనేత అమిత్ షా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం అయితే చేశారు.